అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి నాగమణి వ్లాగ్స్. నేను మీ పాతూరి. ఇంట్లో పాలకూర ఉందండి, శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకున్నాను. దీంతో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే పాలకూర మజ్జిగ పులుసు చేద్దామని ఐడియా వచ్చింది. ఎలాగ వాతావరణం కూడా వేడిగా ఉంది కదా. దీనికోసం 1 కప్పు పెరుగు, 1 స్పూన్ శనగపిండి తీసుకున్నాను. ఇంకా పోపు కోసం పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టాను. ఉప్పు, కారం, పసుపు. కర్రీ స్టార్ట్ చేద్దాం పదండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నానండి. ఈ కర్రీకి అయితే ఆయిల్ చాలా తక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. మంట సిమ్లో పెట్టుకొని పోపు దినుసులు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసాను. ఆవాలు చిట్టపట్లాడుతున్నాయి. మినపప్పు, శనగపప్పు వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసాను. కొద్దిగా వేయించుకుందాం. ఇదిగో వెల్లుల్లి రెబ్బలు కూడా బాగానే వేగుతున్నాయండి. ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. పోపు వేగింది కదా, నిలువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల పైన కొద్దిగా ఉప్పు చల్లి మూత పెడితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. అందుకు కొద్దిగా ఉప్పు చల్లానండి. మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దాము. అదిగో చూసారా, ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. బాగా వేగాయండి, చక్కగా రెడ్డిష్గా వేగాయి చూసారా. ఇప్పుడు తరిగిన పాలకూరను కడాయిలో వేసేద్దాం. కూర అంతా ఉల్లిపాయ ముక్కల పైన వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేస్తుంటేనే పాలకూర వేగిపోతుందండి. ఇప్పుడు పసుపు, కారం కూడా పాలకూర పైన జల్లేసుకొని ఆ ఉన్న సాల్ట్ని పక్కన ఉంచుదాము. చివరిలో ఉప్పు సరి చూసుకొని అవసరం అయితే పక్కన పెట్టుకున్న ఈ ఉప్పును కలుపుకుంటే సరిపోతుంది. పాలకూర బాగా వేగింది. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. పాలకూర మగ్గుతూ ఉంటుంది. ఈలోపు పెరుగులో శనగపిండి కలుపుకుందాము. పెరుగును ముందుగా చిలికి తీసుకోవాలి. అందులో ఈ శనగపిండిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైట్గా ఉందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఆ మాత్రం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది కూరలో పోసుకోవటానికి. పాలకూర బాగా మగ్గింది. శనగపిండి కలిపిన ఈ పెరుగుని కడాయిలో పోసేసుకుందాము. ఈ పెరుగు మిక్స్ని పాలకూరలో బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. చూసారా, పెరుగు పాలకూర మిక్స్ అయ్యి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉప్పు సరి చూసుకుందాము. ఉప్పు కొంచెం పట్టేటట్టుందన్నమాట. అందుకు ముందుగా పక్కన ఉంచుకున్న ఆ ఉప్పు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేసుకున్న ఉప్పు అంతటిని కర్రీలో బాగా మిక్స్ అయినట్టు మరొకసారి మిక్స్ చేసుకుందాము. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ మధ్యకాలంలో మాకు కొత్తిమీర దొరకడం లేదనమాట. అందుకని కొంచెం కసూరి మేతి రెడీ పెట్టుకున్నాను. ఇదిగోనండి కసూరి మేతి అరచేతిలో బాగా నలిపి వేసేసుకుందాము. ఈ కసూరి మేతి వలన కూడా పాలకూర మజ్జిగ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము అండి. అంతా బాగా మిక్స్ అయింది. డిష్ అవుట్ చేసేసుకుందాము. పాలకూర మజ్జిగ పులుసు మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి. ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇచ్చే సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూర మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.